ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ సభలో ప్రసంగిస్తూ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే త్వరలో కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీకి ఖర్గే వివరించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కఠువా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలోనే వేదికపై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది సహచరులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది విరామం తర్వాత తన ప్రసంగం కొనసాగించిన ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను 80లో ఉన్నానని, ఇప్పుడే మరణించబోనని ఖర్గే వ్యాఖ్యానించారు. అంతేగాక ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను బతికే ఉంటానని వ్యాఖ్యానించారు. తాము రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి పోరాడుతున్నామన్నారు ఖర్గే. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఖర్గే విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాలని భావించి ఉంటే 2 ఏళ్లలోపే చేసి ఉండేవారని అన్నారు. ఈ క్రమంలోనే గత 10 ఏళ్ల ప్రధాని మోదీ పాలనపై కూడా కాంగ్రెస్ చీఫ్ విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోదీ ఏమీ ఇవ్వలేదన్నారు. తమకేం చేశారో ప్రజలు బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. ఖర్గే ప్రసంగం అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.